అందరికీ నమస్తే. నా పేరు గుండు రమణయ్య. మన ఛానల్ డ్రాయింగ్ టీచర్ రమణయ్య. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది. మనం ఇంతకుముందు చిత్రకళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కళలు అనేటి 64 కళలలో లలిత కళలు 5 ఉంటాయి. దాంట్లో చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం, నృత్యం, సంగీతం. ఈ 5 లలిత కళల లోపల చిత్రలేఖనం చాలా ముఖ్యమైనటువంటి. చిత్రలేఖనం ప్రతి మనిషికి దాదాపు ఉపయోగపడుతుంది. ఎందుకనంటే తను నేర్చుకునేటువంటి విద్యార్థి దశలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక బొమ్మ గీస్తూనే ఉంటాడు. మనకు అయినా కూడా ప్రతి సబ్జెక్టులో అవసరం పడుతుంది. గణితంలో మ్యాథ్స్లో గీయాలన్నప్పుడు కొన్ని రేఖలు అవసరం పడతాయి, వృత్తాలు అవసరం పడతాయి. అలాగే సైన్స్ చేసేటప్పుడు కూడా అనేక బొమ్మలను గీయడం జరుగుతుంది. అలాగే సోషల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని పటాలు గీయడం, మ్యాపులు గీయడం జరుగుతుంది. ఆ మ్యాప్ మనము మన మెమరీ పవర్లో మైండ్లో పెట్టుకొని మంచిగా ఆలోచించి గీయడం జరుగుతుంది. మరి ఒక కంప్యూటర్లో చెప్పులాగా మన మైండ్లో అవన్నిటిని కూడా మనం జ్ఞాపకం పెట్టుకొని గీయడం జరుగుతుంది. మరి ఈ చిత్రలేఖనం ద్వారా అనేక విషయాలు మనకు బోధపడతాయి. ఒక దేశ సంస్కృతి నిలబడుతుంది. మరి అవసరం కూడా అది. చిత్రలేఖనం ప్రతి మనిషికి అవసరం ఉంటుంది. మరి విద్యార్థి దశలో పిల్లలు నేర్చుకోవాలంటే చాలా ఈజీగా వాళ్ళకు నేర్పేటువంటి అనేక వీడియోలు మీకు చూపెడతాను, తీస్తాను. మరియు ఈ 64 కళల్లో ఈ 5 లలిత కళలు అయినటువంటి చిత్రలేఖనం గురించి పెన్సిల్ వర్క్ కానీ, వాటర్ కలర్స్ కానీ, ఏ పేపర్ వాడాలి, ఏ పెన్సిల్ వాడాలి, ఏ రంగు వాడాలి, ఆయిల్ కలర్ వాడాలా లేకపోతే వాటర్ కలర్ వాడాలా, ఇలాంటి అనేక విషయాలు మీకు వీడియోల ద్వారా తెలియజేస్తాను. మరి ఆ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్తే.